అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరు కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వం ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే పార్టీ. అందుకని చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మీరందరూ ఇచ్చే ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం. మేము ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం, అనారోగ్యం. కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాక్సిడెంటల్ డెత్, అక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేము. సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే మేము ఎందుకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం, స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. బయట మాకు చాలా మంది ఆశావాహులు ఉన్నారు, మీకు తెలుసు ఓపెన్గా. అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు అటువంటికి అవకాశం లేదు. ఓన్లీ స్థానికంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. అవన్నీ నేను అందుకే చెప్పిన. మళ్ళా ఫస్ట్ ఫిల్టర్ బై విత్ ఇన్ ఏ కాన్స్టిట్యున్సీ, దాని తదుపరి పార్టీ డిసైడ్ చేస్తుంది. ఏముండదు, నాయకులంతా కుటుంబం అందరం కూర్చున్నాం. నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, అందరూ వస్తారు. అందుకే మేము సమన్వయకర్తలు, మా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు. 6 కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ రేపటి నుంచి ప్రారంభమవుతాయి. 7 డివిజన్లలో పని ప్రారంభమవుతుంది. మేము ప్రజాపాలన యొక్క కార్యక్రమాలను, ప్రజాపాలన లబ్ధి పొందుతున్న ప్రజల దగ్గరికి మా కార్యక్రమాలను తీసుకుపోతాం. వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మాదే. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. నేను ఇంతకుముందు ఎప్పుడా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అక్కడ ఎన్నికకు లేని సానుభూతి ఇక్కడ ఉంటుంది అనుకునేటువంటి అవసరం లే. ఇది సహజ మరణం. వారి మరణం పట్ల చింతిస్తూ ఉన్నాం. మేము కూడా హాస్పిటల్కి పోయినాం, వారి అంత్యక్రియలకు వచ్చినాం. అది ఇష్యూ వేరు. ఇవాళ ఈ రాజకీయంగా జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరగాలి, ప్రజా సమస్యల పరిష్కారం కావాలనుకుంటే తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశం తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశంగా ఉంటుంది. కాబట్టి అవకాశం వినియోగించుకునే విధంగా మా నాయకత్వం ప్రజల దగ్గరికి పోతాం. చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయి అందరూ ఐక్యంగా, అందుకే బయట నుంచి లేదు లోపాలన్న తర్వాత లోపలందరూ కూడా సంఘటితంగా సంఘీభావంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ముందుకు పోతాం.